తర్వాత నీకు బండి ఇస్తానన్నాడు. పొద్దున ఫోన్ చేసి ఒకటి నెక్స్ట్ సంవత్సరము అని అన్నాడు. నెక్స్ట్ సంవత్సరం అన్నాడు. నెక్స్ట్ సంవత్సరం అన్నాడు. విరూపాక్ష కళ్యాణదుర్గం. నా సమస్య అనారోగ్యం బాగలేదు. నాకు బండి అడిగినా, ఇల్లు లేదు, పెన్షన్ వస్తుంది 15,000 రూపాయలు అడిగిన. నాకు 80% ఉంది పర్సెంటేజ్. బండి అడిగినా సార్ నేను, స్కూటీ అడిగినా సార్ నేను, 3 చక్రాల బండి కాదు స్కూటీ అడిగిన. అడిగిన తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే రాకేష్ తో నేను కాదు ఇచ్చేది, రాకేష్ తో పోతే సురేష్ తో నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని అడగల? కలెక్టర్కి వచ్చి ఆఫీస్లో కూర్చొని అర్జీ ఇచ్చిన 24 సంవత్సరాలు నేను తెలుగుదేశం జెండా మోసిన. ఇదే చూడండి సార్ కార్డు. 24 సంవత్సరాలు నా కాలు పోగొట్టుకున్నా. మరి నాకు న్యాయం చేయాల. నువ్వు ఊర్లో వాళ్ళందరికీ వయసు వాళ్ళందరూ కన్ను కప్పుకొని వాళ్ళకి బండి 50,000 దుడ్డు ఇస్తావా? మాకు మేము మనుషులు కదా, మేము కార్యకర్తలు కదా. వికలాంగులు అంటే అంత సనుసు పనికే, ఒడ్డవాళ్ళు అంత సనుసు పనికే, ఒడ్డవాళ్ళు అంటే సనుసు పని చెప్పమన్నా. రేపు నాకు న్యాయం జరుపుకోకుండా వికలాంగుల సంఘాలు కూడా కొంచెం బాగలేదు. వాళ్ళు వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి వచ్చి వాళ్ళు పనులు జరుగుతాయి. మా ఇంట్లో పని జరుగు. 24 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి జెండా మోసి కాలు పోగొట్టుకున్నా. నాకు బండి కావాలా, మా భార్యకు అనారోగ్యం కావాలా, నాకు ఇల్లు కావాలా. ఆఫీసులు చుట్టి తిరిగితే సమస్యలు తగ్గుతాయి. అన్నగా ఎన్నిసార్లు తిరిగి 14 నెలలు. కలెక్టర్ కార్యాలయంలో 20 రోజుల కిందట ఆయన ఎదురు కూర్చొని అర్జీ ఇచ్చిన. బండి పంపిస్తానన్నాడు. పొద్దున్నే ఒడుగుల నామసేమ ఏమన్నాడు, ఇవిడైతే బండి లేదు, నెక్స్ట్ సంవత్సరం ఇస్తాము అంటే వాళ్ళగా ఉండోళ్ళు ఎవరు, చచ్చేది ఎవరు? మేము ఇట్లా నలుగుపోవాలా? అందరినీ కలిసిన ఆఖరి నీ చచ్చేది ఒకటే. ఇది ఎందుకు సార్ జెండా? ఇదే చెప్పమన్నా, వాళ్ళు ఎమ్మెల్యేని అడగమన్నా. ఆఫీసర్లు బండి ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత పొద్దున్న నాకే ఈ మాట మాట్లాడినారు. అంటే ఈ ఏమో బండి ఏమో నెక్స్ట్ సంవత్సరం ఇస్తామన్నారు. ఆ బాధ తట్టుకోలేకపోయి నేను వచ్చి పని చేసుకోవాలని వచ్చిన. బండి కావాలి నాకు, వికలాంగులు బండి కావాలా.